పూరా లోకల్ న్యూస్ కి స్వాగతం. సిఐటియు పిలుపు మేరకు సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదివే వర్ధంతి ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు నిర్వహిస్తున్న సామాజిక న్యాయ వారోత్సవాల్లో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి మానకొండూరు నియోజకవర్గంలోని సదాశివపల్లె మానకొండూరు రైస్ మిల్ల ఆపరేటర్లు హమాలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి హాజరై మాట్లాడారు. దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి వర్గ దోపిడీ, సామాజిక అణచివేతలు వివిధ రూపాల్లో కొనసాగుతున్నాయన్నారు. 170 సంవత్సరాల క్రితమే మహాత్మా జ్యోతిరావు పూలే దళిత బలహీన వర్గాలపై కొనసాగుతున్న సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడారని, మహిళల, బలహీన వర్గాల, దళితుల చదువు కోసం పోరాడమే కాకుండా స్వయంగా పాఠశాలలు నిర్వహించారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల పోరాట స్ఫూర్తితో నేడు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మనువాద కార్పొరేట్ విద్యా విధానమైన నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. విద్యార్థులు, యువకులు తమ కాళ్లపై తామే నిలబడి శాస్త్రీయ విద్యా విధానానికి ఉద్యమించాలన్నారు. కార్మిక వర్గం దేశ స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ కాలంలో, స్వాతంత్ర అనంతరం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేటు యజమానులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ రద్దు కోసం కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు సిహెచ్ భద్రయ్య, ప్రధాన కార్యదర్శి గట్టు సతీష్, రైస్ మిల్ హమాలీ యూనియన్ అధ్యక్షులు చౌదరి సంపత్, నాయకులు పోచయ్య, రైస్ మిల్ ఆపరేటర్ల యూనియన్ నాయకులు దండు నర్సయ్య, ఎస్ రమేష్, వెంకటేష్, సమ్మయ్య, శ్యామ్, గట్టు తిరుపతి, ఇజగిరి రాజు, రాములు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.